కన్నా ఎక్కడికి వెళ్తున్నావు? షిరిడీకా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? షిరిడీకి కాదు, ట్రైన్ కా బస్ కా అని. ఏంటది అంత పెద్ద బ్యాగు? సరే ఓకే, బాయ్, హ్యాపీ జర్నీ. హలో అండి, మేమైతే ఇంకా షిరిడీకి బయలుదేరుతాం, బెంగళూరు టు షిరిడీ. సో ఇంకా ముందు క్లిప్లో అయితే మా పాప చెప్పింది కదా షిరిడీకి అయితే వెళ్తున్నామని. సో దానికోసం అయితే మేము స్టేషన్కి అయితే వచ్చేసాం. సో మా ట్రైన్ అయితే టైంకి వచ్చేసింది. ఈవినింగ్ 4 o'clock అయితే ఎక్కాం. మార్నింగ్ 10:30కి అయితే మేమైతే రీచ్ అవుతాం షిరిడీలో. సో డిస్టెన్స్ కొంచెం ఎక్కువ కాబట్టి ఇంకా పిల్లలు ఉంటే టైంపాస్ అవ్వడం వాళ్ళకైతే కొంచెం కష్టం కదా. సో అందుకే ఇంకా మా పాప కోసం నేనైతే కొన్ని బుక్స్ తీసుకొచ్చాను. సో ఆ ప్లాన్ వర్క్ అవుతుందా లేదా అనుకున్నాను, బట్ నాకైతే ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. కొంచెం ఓవరాల్ జర్నీ అంతా ఇంకా మా పాప బుక్స్ మీదే ఉంది. సో ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా షిరిడీ రీచ్ అయిపోయాం. ఇంకా మేమైతే ట్రైన్ డిలే అయిపోతుందేమో అనుకున్నాం కానీ బట్ ఇంకా హాఫ్ అన్ అవర్ బిఫోర్ ట్రైన్ అయితే మేము షిరిడీకి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ క్రౌడ్ చూసారు కదా, ఇంకా మొత్తం ఇంకా ఈ ట్రైన్ నుంచే దిగారనమాట. సో బెంగళూరు నుంచి ఇంతమంది ఉంటారా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు థర్స్డే, సో ఇంకా మళ్ళీ ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైన్. సో ఇంకా వీక్ ఒకసారి ఇంకా థర్స్డే రీచ్ అవ్వడంతో సో క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూసారు కదా ఇంకా స్టెప్స్లో చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకా కాసేపు ఇంకా క్రౌడ్ అంతా కొంచెం తగ్గాక అప్పుడు వెళ్దామని మేమైతే సైడ్కి కూర్చున్నాం అలా. సో ఇంకా నేను మా పాప అయితే షిరిడీకి రావడమే ఫస్ట్ టైము. సో ఇంకా మా ఆయన మా అత్తయ్య మావయ్య వాళ్ళైతే వస్తూ ఉంటారంట, కానీ మేము మాత్రం ఫస్ట్ టైము. సో ఇక్కడ సాయినగర్ షిరిడీ రైల్వే స్టేషన్ నుంచి మనం షిరిడీకి వెళ్ళాలి అంటే సో ఇక్కడ మనకి షేరింగ్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, చాలా ఆటోస్ ఉంటాయి. సో మనకి షేరింగ్ కావాలి అంటే ఈచ్ పర్సన్కి అయితే 30 రూపీస్. సో ఇంకా మనం ఫ్యామిలీ అయితే వెళ్తే మాత్రం మనం షేరింగ్ కన్నా డైరెక్ట్గా ఆటో తీసుకోవడం అయితే బెస్ట్. ఇంకా మేమైతే అలానే చేసాము. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాయి, ఇంకా మా పాపతో కలిపి 5 మెంబర్స్. సో ఇంకా షేరింగ్ అయితే ఎలా కూర్చోబెడతారో తెలుసు కదా. సో ఇంకా మేమైతే డైరెక్ట్గా తీసుకున్నాం. 230 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఫ్యామిలీ పరంగా వెళ్తే మాత్రం డైరెక్ట్గా వెళ్ళడం అయితే చాలా బెస్ట్. సో ఫైనల్గా మేమైతే శ్రీ భక్తి నివాస్కి అయితే వచ్చాము. సో ఈ రూమ్స్ అనేది మేము ఆన్లైన్లో ముందుగానే తీసేసుకున్నాము. సో ఈచ్ రూమ్లో మనమైతే 5 మెంబర్స్ ఉండొచ్చు. సో ఎవరైతే మనం ఉంటామో సో వాళ్ళ ఐడి ప్రూఫ్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చాక మేము కౌంటర్ దగ్గర మొబైల్ నుంచి చూపిస్తే వాళ్ళు ఏమన్నారు, జిరాక్స్ కాపీ అందరి ఐడి ప్రూఫ్స్ కూడా కావాలి అన్నారు. సో ఇంకా మేము తీసుకోలేదు కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ ఐడి ప్రూఫ్స్ అనేది ఇంకా మేము జిరాక్స్ కాపీ అయితే తీసుకొని సబ్మిట్ అయితే చేసాము. సో మాకైతే ఒక కీస్ ఇచ్చారు, రూమ్ కీస్. సో మాకైతే ఏ బ్లాక్లో అయితే వచ్చింది. మాకైతే ఐడి ప్రూఫ్స్ జిరాక్స్ కాపీ కంపల్సరీ అని మాకైతే తెలీదు. సో ఎవరైతే షిరిడీకి వెళ్తారో వాళ్ళు జిరాక్స్ కాపీ అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకా మేము రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఇంకా అందరి స్నానం అయితే కంప్లీట్ అయ్యాక లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. సో మీకు ఆ రూమ్ వీడియో అనేది మీకు సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేసి పెడతాను, ఎందుకంటే ఆ రూమ్ గురించి మీకు ఒకటి డీటెయిల్గా చెప్పడానికి. సో ఇంకా మేమైతే ఇక్కడ అన్నదానంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 10 నుంచి నైట్ 10 వరకు ఇంకా కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారు. సో ఎన్ని టైమ్స్ అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా రావచ్చు. సో మనకైతే ఇంకా ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. మనకి 11-12 వరకు అయితే కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంటుంది. ఇంకా పీక్ టైం అంటే 1 నుంచి 3 వరకు. సో ఆ టైంలో కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా లంచ్ విషయానికి వచ్చేసరికి మనకి సాంబారు, రైస్, 2 రోటీస్, 2 కర్రీస్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే ఓకే, బట్ ప్లేట్స్ మాత్రం అస్సలు నీట్గా కడగట్లేదు. అదొక్కటి మాత్రం డిసప్పాయింట్మెంట్ దీంట్లో. ఇంకా చాలా మంది వస్తుంటారు కదా, ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే అనుకున్నాము. సో ఇంకా మా లంచ్ తర్వాత మేమైతే ఇక్కడ ఒక టీ స్టాల్ అయితే ఉంది ఇంకా మనకి ఇంకా మన రూమ్స్ దగ్గరనే. ఇది కూడా 24 hours. సో ఇంకా టీ వచ్చేసి మనకి 2 రూపీస్ అండ్ కాఫీ వచ్చేసి 3 రూపీస్. ఇంకా మిల్క్ కూడా ఉన్నాయి, ఇది కూడా 24 hours. ఇంకా టీ ఎలా ఉంటుందో 2 రూపీస్ టీ కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎలా ఉంటుందో అని. బట్ యావరేజ్ దీనికైతే మనకి రేటింగ్ ఇంకా 6 out of 10 అయితే ఇవ్వచ్చు. ఇక్కడ షిరిడీకి వస్తే మాత్రం మనకి ఫుడ్కి ఛార్జెస్ అయితే అస్సలు ఉండవు. సో మనకి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రీయే ఉంటుంది కాబట్టి. సో ఇంకా అది నచ్చిన వాళ్ళు మాత్రం పక్కన ఏదైనా హోటల్ ఉంటే ఆ హోటల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఆయన అడిగితే టీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ 2 రూపీస్కి దొరకడం అంటే చాలా గ్రేట్ కదా. సో ఇంకా అది కంప్లీట్ అయ్యాక ఇంకా రూమ్కి వెళ్ళి చేసేది ఏముందని ఇక్కడ పిల్లలకైతే ప్లే ఏరియా ఉంది. సో ఇంకా అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసాము. మా దర్శనం అయితే రేపు మార్నింగ్ 11 o'clockకి. సో ఈరోజు ఇంకా ఏం దర్శనం లేదని ఇంకా కాసేపు అయితే ఇంక ఇలా టైం స్పెండ్ చేసాము. సో మా అత్తయ్య మాకైతే మేమైతే స్లాట్ టైం బుక్ చేయలేదు, వాళ్ళ సీనియర్ సిటిజన్ డైరెక్ట్గా వెళ్ళొచ్చంట. సో ఇంకా వాళ్ళు అయితే ఈరోజే డైరెక్ట్గా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. మేము ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారు కదా, ఇక్కడ చిలకలూరు వారిపేట అన్నదాన సత్రం అయితే ఉందంట. సో
సో మాకు రూమ్స్ దగ్గర ఒక తెలుగు వాళ్ళు పరిచయమై వాళ్ళైతే మాకు అడ్వైస్ ఇచ్చారు ఏంటంటే, మీరు ఫుడ్ ఇక్కడ కన్నా మీరు ఇంకా అన్నదాన సత్రం అక్కడ చిలకలూరు వారిపేట దగ్గర ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అక్కడ ట్రై చేయండి అని చెప్పారు. సో ఇంకా నైట్ మేమైతే ఇంకా 7 o'clockకే వచ్చాము, బట్ అదైతే 8 o'clockకే ఓపెన్ అవుతుంది అన్నారు. ఇంకా కాసేపు బయట అలా టైం స్పెండ్ చేసి ఇంకా 7:45కి అయితే వచ్చాము. సో ఇంకా బయట క్రౌడ్ ఎక్కువ ఉందని లోపలైతే ఇంకా ఇలా కూర్చోబెట్టారు. యాక్చువల్గా 8 o'clockకి ఇంకా స్టార్ట్ చేస్తారు, బట్ ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువ ఉందని ఇంకా లోపలైతే ఇలా కూర్చోబెట్టారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఇంకా పూజ చేశాక హారతి ఇచ్చాక మనకైతే ఇంకా భోజనం అయితే పెడతారు. అసలు మేము ఇంకా భోజనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము అని ట్రై చేద్దామని మేమైతే వచ్చాము. మాకు మా రూమ్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 600 meters అయితే డిస్టెన్స్ ఉంది. ఇంకా టేస్ట్ అయితే బాగుంది, నీట్గా కూడా ఉంది. ఎవరైనా షిరిడీకి వస్తే మాత్రం ఇక్కడ అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఇంకోటి ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ అయితే పెడతారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టరు. బ్రేక్ఫాస్ట్కి కూడా వీళ్ళకి ఒక హోటల్ అయితే ఉంది, సో అక్కడ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్, అక్కడ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఇంకా మా రూమ్ దగ్గర ఒక హోటల్ అయితే ఉంది, సో ఇంకా అక్కడ టీ ట్రై చేద్దాము అని ఇంకా టీ అయితే తీసుకున్నాము. ఈ టీ కాస్ట్ వచ్చేసి 15 rupees. ఇంకా మా రూమ్ దగ్గర 2 rupees టీ అని చెప్పాను కదా, ఈ 30 rupees కాస్ట్ పెడితే మనకి 15 టీ వస్తాయని చెప్పాను ఇంకా మా ఆయనకైతే. సో ఆ డే అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మాకు కూడా దర్శనం ఉంది. సో ఇంకా మా పాపకు ఉంది కదా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాము అనుకున్నా. సో ఇక్కడ ఇంకా ఇంకో కౌంటర్ చూసారు కదా, సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ 5 rupees బ్రేక్ఫాస్ట్ అన్నారు. సో ఎలా ఉంటుందో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము అని ఇంకా మా ఆయన అయితే లైన్లో ఉన్నారు. సో మార్నింగ్ కదా చాలా క్రౌడ్ కూడా ఉంది, సో ఇంకా అలా ఇలా ఇంకైతే సాధించేశాడు. సో ఇదండి బ్రేక్ఫాస్ట్, 5 పూరీస్ ఇంకా చెనా కర్రీ ఇంకొక స్వీట్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే అంత బాగుందని చెప్పను, బట్ ఏదో యావరేజ్, బట్ కొంచెం గట్టిగా ఉన్నాయి పూరీస్. సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక మేమైతే దర్శనంకి అయితే బయలుదేరాం ఇలా ఆటోలో. సో వాళ్ళైతే 50 rupees అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడ మేము గేట్ నెంబర్ 6కి అయితే వచ్చాము. సో మేము ముందే స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం కదా, సో మాదైతే గేట్ నెంబర్ 6కి వచ్చింది. ఫ్రీ దర్శనంకి అయితే సపరేట్ గేట్, ఇంకా సీనియర్ సిటిజన్స్కి సపరేట్ గేట్ అంట. సో ఇంకా ఇలా సపరేట్ మనకి ఇంకా మొబైల్ కూడా అలౌ లేదు, మనం చెప్పులు మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి. ఇంకా మేమైతే మొబైల్ ఇంకా చెప్పులు అన్ని ఇంక ఇక్కడే పెట్టేసి వెళ్ళాము. సో మా దర్శనం అయితే 1/2 hourలో కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా ఫస్ట్ టైం షిరిడీకి ఇంకా బాబాని చూడడం కూడా, సో ఇంకా చాలా బాగా జరిగింది దర్శనం కూడా, అస్సలు రష్ లేరు, చాలా తొందరగా వెళ్ళిపోయాం. వితిన్ 1/2 hour కూడా 20 minutesలో అయితే మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అస్సలు లేరు ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. సో ఇంకా ఎంతో టైం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అయితే అంతా మాకైతే టైం కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే మా అత్తయ్య మాయ వాళ్ళకి ఇంకా ముందుడే వెళ్ళారు కదా, సో వాళ్ళకి ఇంకెక్కువ టైం పట్టిందంట, కానీ మాకైతే పట్టలేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది థర్స్డే రోజు కదా, సో కొంచెం వాళ్ళకి ఎక్కువ టైం పట్టిందేమో. సో మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి మాకైతే అంత అనిపించలేదు. సో ఇంకా మా దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంకా మేము వెళ్తుంటే, సో ఇక్కడ ఫోటో దింపుతామని చాలా మంది అయితే అడిగారు. సో ఇంత దూరం వచ్చాం కదా, ఒక ఫోటో ఉంటే బాగుంటుంది కదా అని మేమైతే ఇంకా ఒక ఫోటో దిగడానికే వెళ్ళాము. బట్ వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసి ఇంకా ఆ ఫోటో బాగుంటుంది, ఈ ఫోటో బాగుంటుంది అని చెప్పి ఇంకా మమ్మల్ని అయితే 3 photos అయితే దింపారు. సో పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా మాకైతే ఇంకా 3 photosకి 300 rupees అయితే ఛార్జ్ చేశారు. ఇంకా దానికి ఫ్రేమ్ లాగా చేయాలి అంటే 50 rupees అడిషనల్ ఛార్జ్ చేశారు. సో 350 rupees అయితే తీసుకున్నారు 3 photosకి. సో అది కంప్లీట్ అయ్యాక ఇంకా షాపింగ్ ఏం చేసామంటే, మా పాపకైతే ఒక బ్యాంగిల్ తీసుకున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, నా దగ్గర బాబా విగ్రహం అయితే లేదు, సో నేను అది తీసుకొని ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా అంతకుమించి ఇంక షాపింగ్ కూడా ఏం చేయలేదు. సో అన్నీ మనకైతే దొరుకుతూ ఉంటాయి కదా, ఏదైతే దొరకాయో అవైతే మేము తీసుకున్నాం. చూసారు కదా, ఇవే మా ఫొటోస్ అయితే. ఇక్కడ నుంచి మేమైతే రూమ్కి వెళ్తున్నాం. సో అక్కడ లంచ్ చేసి మేము నెక్స్ట్ డే శనిశంగనాపూర్కి అయితే వెళ్తున్నాం. సో ఆ డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి మేము చిలకలూరి వారిపేట అన్నదాన సత్రంకి వచ్చాము అని చెప్పాను కదా, బిఫోర్ డే నైట్. సో అక్కడికి మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ కాదు, మనం మనీ పే చేయాలి. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ మా ట్రైన్ అయితే ఈవినింగ్ 4 o'clockకి. సో మాకైతే షిరిడి నుంచి లేదు, మడ్గావ్ నుంచి ఉంది. సో ఇంకా మేము 4 o'clockకి కాబట్టి ఇంకా నైట్ మాకు డిన్నర్కి కూడా మేము చిలకలూరి వారిపేట అక్కడే వాళ్ళు పార్సల్స్ కూడా ఇస్తారు. సో నైట్ డిన్నర్ కూడా మేము అక్కడ నుంచే తీసుకొని వచ్చాము. యాక్చువల్గా మా ట్రైన్ 4 o'clock అయితే
నైట్ 9 o'clock అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 5 hours లేట్ ఉంది ట్రైన్ అయితే. సో ఇంకా మేము స్టేషన్లోనే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా లాస్ట్కి 9:30 అలా అయితే మాకు ట్రైన్ వచ్చింది. సో ఇంకొక ఇక్కడ ఏంటంటే మాకు ట్రైన్ టికెట్స్ అనేది ఓన్లీ 1 టికెట్ కన్ఫర్మ్ అయింది, కానీ ఇంకో టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఇంకా టీటీని వచ్చాక అడుగుదాము అనుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. మేము ఎక్కే టైంకి అయితే ఇంకా మా బోగి అయితే ఇంకా ఫిల్ అవ్వలేదు. సో ఇంకా ఎవరు రారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ నెక్స్ట్ స్టేషన్లోనే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఫిల్ అయిపోయారు. సో మాకు ఇంకొకటి ఏంటంటే మా బర్త్ కూడా ఇంకా అప్పర్ బర్త్ వచ్చింది, సైడ్ అప్పర్. సో కింద సైడ్ లోవర్ వాళ్ళు మాకు ఎవరైనా ఇస్తే బాగుండు అనుకున్నాము, కింద అడిగాము, బట్ ఎవరు ఇవ్వలేదు. ఇంకా మేము చూసారు కదా ఇక్కడ పైన మేము ముగ్గురం పైకి ఎక్కి ఇంకా ఇలా అడ్జస్ట్ అయితే అయ్యాము. కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటే ఎలాగలాగా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా పాపను పడుకోబెట్టి మేము కూర్చుందామని డిసైడ్ అయిపోయాం. కానీ 18 hours జర్నీ అంటే చాలా కష్టం ఇలా కూర్చోవడం. మళ్ళీ ఇంకా కింద కూర్చున్నా పర్లేదు, కానీ పైన ఇలా కూర్చోవడం అంటే మాకైతే చాలా కష్టం అనిపించింది. ఇంకా టీటీని అడిగితే ఇంకా సీట్స్ అయితే లేవని చెప్పారు. బట్ ఇంకొకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఇంకా నైట్ 1 o'clock అయితే అలా ఇచ్చారు. అది కూడా మాకు అప్పర్ బర్తే ఇచ్చారు. సో కొంచెం మాకైతే సేఫ్ అయింది. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మేము కిందికి వచ్చాము 7:30 అలా. ఇంకా హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. డే టైంలో అప్పర్ బర్త్ వాళ్ళు ఇంకా లోవర్లో కూర్చోవచ్చు అని రూల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక్కడ ఈ లోవర్ బర్త్ అతను ఏమన్నాడంటే ఇంకా నాకు హెల్త్ బాగాలేదు, మీ బర్త్కి మీరు వెళ్ళండి, నేను ఇక్కడ పడుకుంటా అని చెప్తే పాప ఉంది పైకి అంతసేపు ఎలా కూర్చుంటాము అంటే అయినా మీ బర్త్కి మీరు వెళ్ళండి, నేను ఇక్కడ పడుకుంటా అని చెప్తే సరే ఇంకా తనతో ఆర్గ్యూ ఎందుకని ఇంకా మా ఆయన ఓన్ పాప అయితే పైకి వెళ్ళారు. నేను ఇలా సైడ్కి అయితే కూర్చున్నా. సరే అతను ఏం చేస్తున్నాడా, నిజంగా పడుకున్నాడా అని చూస్తే బెడ్షీట్ వేసుకొని ఇంకా లోపల మొబైల్ పెట్టుకొని మూవీ అయితే చూస్తున్నాడు. జనాలు ఇలా ఉంటారా అని ఇంకా వాడితో ఆర్గ్యుమెంట్ ఎందుకు అని ఇంకా వదిలేసాము. సో ఇదండి ఇంకా మా షిరిడి జర్నీ అయితే. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.